వాక్యాన్ని ధ్యానం చేయనుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. అందరికీ తెలిసిన వాక్య భాగమును మనము ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 11, 12 వచనాలు మాత్రమే మనం చదివి ముందుకెళ్దాం. చదవండి, మంచిగా చదివేవాళ్ళు. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. చాలు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ దినము మధ్యాహ్న కాల వేళల్లో మీ సన్నిధానంలో నిలబడి వాక్యం అందిస్తుండగా నాలో ఉన్న ఆలోచనలన్నీ మీరు తొలగించి నీ జ్ఞానము చేతన నింపి నీ మహిమ కొరకు వాడుకున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. చెప్పాలి ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తున్నాం యేసు ప్రభుల వారు ఒక ఉపమానాన్ని వారికి చెప్తా ఉన్నాడు. ఏమిటంటే, మరియు ఆయన ఇట్లా, నేను ఎవరు అంటే యేసు ప్రభుల వారు అంటున్నాడు, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను అని రాయబడింది. ఆస్తి ఎవరిది? ఎవరిదమ్మా ఆస్తి? ఎవరు అడుగుతున్నారు? తండ్రికి ఎంతమంది కుమారులు ఉన్నారంట చెప్పాలి. 2 కుమారులు ఉన్నారు. మరి 2 కుమారులలో పెద్దవాడు వచ్చి ఆస్తి అడగట్లేదు, కానీ ఎవరు వచ్చి అడుగుతూ ఉన్నారు ఆస్తిని అంటే, చిన్న కుమారుడు తండ్రికి, 2వ కుమారుడు అంటే చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి, నా తండ్రి, ఇదిగో నాకు వచ్చే ఆస్తిని, నాకు వచ్చే భాగమును నాకు ఇచ్చేసేయ్, నేను ఎక్కడికైనా వెళ్ళి నేను బ్రతుకుదాము అనుకుంటున్నా అని ఈ తండ్రితో ఈ కుమారుడు ఎన్నో మార్లు చెప్పి ఉండొచ్చు, ఎన్నోసార్లు తండ్రిని అడిగి ఉండొచ్చు. కానీ అక్కడ రాయబడిన మాటను మనము చూస్తే, ఈ కుమారుడు అడగటము వలన తండ్రి ఏం చేశాడంటే ఆస్తిని 2కి పంచేశాడు. పెద్దవానికి ఇచ్చేశాడు, చిన్నవానికి కూడా ఇచ్చేశాడు. అక్కడ రాయబడిన మాట, వారికి తన ఆస్తిని పంచిపెట్టు. అడిగినోడికి ఇచ్చేసి మిగతాది ఉంచలేదు, కానీ 2కి చెరి సమానముగా ఆస్తిని పంచాడు. నేటి దినాల్లో కూడా తల్లిదండ్రులు ఉన్నారు. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? వారు వృద్ధాప్యంలోనికి వచ్చే ముందు 2 కొడుకులున్నా, 3 కొడుకులున్నా, 4 వారు ఇక మా సమయం అయిపోతుంది, మేము దగ్గరికి వస్తున్నామని ఆలోచన చేసి వాళ్ళు కొడుకులందరినీ పిలిచి, లేదంటే కులపోలను కొంతమందిని పిలిచి, ఇదిగో నా కొడుకులకు ఆస్తి ఇచ్చేస్తా అని వాళ్ళకు పంచిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆమె కానీ నేటి దినాల్లో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, వాళ్ళు మంచిగా ఉన్నప్పుడే కొడుకులు ఏం చేస్తున్నారు? మా ఆస్తి మాకు ఇచ్చేసేయి, మా భూమి మాకు ఇచ్చేసేయి అని కొడుకులు అడిగే వాళ్ళగా ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభుల వారు ఒక ఉపమానాన్ని చెబుతూ ఏమంటున్నాడంటే, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి, నాకు వచ్చే భాగం ఇమ్మని అడిగినప్పుడు ఎంతో రోజుల నుంచి అడగవచ్చు, అడిగితే చివరికి తన తండ్రి ఆస్తిని పంచి ఇచ్చేసినట్టుగా వాక్యం తెలియపరచబడుతోంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు, మన పరలోకమందు ఉన్నటువంటి తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. మన కొరకు ఆయన కలువరి శిలువలో మరణించాడు. ఆయన ప్రాణాన్ని మనందరి కొరకు దారపోసాడు. తన ఆస్తిని మనందరి కొరకు త్యాగం చేశాడు. పిల్లలు అయితే మనం ఇక్కడ చూస్తున్నాము, ఈ తండ్రి ఎలాంటి వాడు అంటే, తన బిడ్డలు బాగుండాలని కోరుకునేవాడు. తన బిడ్డలు కష్టాలలో ఉండొద్దు, నష్టాలలో ఉండొద్దు, ఇబ్బందుల్లో ఉండొద్దు అని ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా ఆలోచన చేస్తారు. ఇక్కడ రాయబడిన ఈ తండ్రిని కూడా మనం ఆలోచన చేస్తే, ఈ తండ్రి దగ్గరికి చిన్న కుమారుడు వచ్చి ఆస్తిని అడిగినప్పుడు కాదనకుండగా ఎన్నోసార్లు కాదు అని ఉండొచ్చు, కానీ చివరికి అతని ఊరికే విసిగించడం వలన, ఊరికే బలవంతము చేయడం వలన ఈ ఆస్తిని ఇచ్చేశాడు.
ఈ చిన్నవాడు ఆస్తిని తీసుకున్నాడు. ఆస్తిని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు అంటే తన భూమి అంతటిని అమ్మేసుకొని వచ్చినటువంటి ధనాన్ని తీసుకొని దూర దేశానికి వెళ్ళాడని రాయబడి ఉంది. ఈ దూరదేశం అంటే చాలా దూరం. ఎవరికి? చుట్టుపక్కల వాళ్ళకి, బంధువులకు, మళ్ళా తల్లిదండ్రులకు ఎవరికి కనబడకుండా, తనను ఎవరు చూడకుండా వేరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివాసం ఉండాలని వెళ్ళి ఏం చేశాడంటే తన ఆస్తిని అంతా రకరకాల పనులకు ఖర్చు చేసుకుని ఉండొచ్చు. తినడానికి, ఉండటానికి, తాగడానికి రకరకాల అలవాట్లు అతని జీవితంలో ఉండి ఉండొచ్చు. అయితే చివరికి ఆస్తి అంతా అయిపోయిందంట. ఈరోజు గుట్ట కాదనుకున్నాడు, అన్నదమ్ములను కాదనుకున్నాడు, ఎవరితో ఉండొద్దని తీర్మానం చేసుకొని కాని ప్రాంతానికి, కాని దేశానికి వెళ్ళి అక్కడ నివాసం ఉన్నాడు. డబ్బు ఉన్నప్పుడు చాలా మంది స్నేహితులు పరిచయం అవుతారు. మంచి బట్టలు ఉన్నప్పుడు రకరకాల ప్రజలు మనల్ని ప్రేమించి వారి గుప్పిట్లో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చివరికి ఈ చిన్న కుమారే తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసుకున్నాడు. చెడ్డ వ్యాపారము అంటే మంచి అవసరతల కొరకు కాకుండా, మంచి పనుల కొరకు కాకుండా తన స్వలాభం కొరకు తినడానికి, తాగడానికి, ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెట్టి ఉండొచ్చు. చివరికి ఈ ధనమంతా అయిపోయింది. ఒకరోజు కొంతకాలమైన తర్వాత ఈ ధనం అయిపోయింది, డబ్బు అయిపోయింది. ఇతని స్నేహితులు లేరు, ఇతనితో పాటు ఇతన్ని ప్రేమించే వాళ్ళు లేరు, ఇతన్ని పలకరించే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆ దేశంలో ఒకానొక సమయంలో కరువు వచ్చింది. తినడానికి ప్రజలందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారంట. తినడానికి తిండి లేదు. అయితే ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఒక యజమానుని దగ్గరికి వెళ్ళాడు. ఆ యజమానుడు దేనికి యజమానుడు అంటే పందులను పెంచుకున్నాడు. ఆ పందులు పెంచుకునేటటువంటి యజమానుని దగ్గరికి వెళ్ళి, అయ్యా యజమానుడా, ఇదిగో నేను నీ పందులను మేపుతాను, నీ పందులకు నేను ఆహారాన్ని సిద్ధపరుస్తాను, కానీ నాకు జీతం వద్దు, కానీ తినడానికి నాకు పందులకు పెట్టే పొట్టు నాకు కావాలి అని అడిగితే ఆ యజమానుడు అన్నాడు, ఇగో ఈ పందులకు మేపడానికి నీకు పని ఇస్తా మంచిది, కానీ ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి లేదు, దాని లిమిట్ ప్రకారం, టైం ప్రకారమే తినాలి అని కొన్ని పరిధులు పెట్టి చివరికి ఈ కుమారునికి ఇచ్చాడు. అయితే ఈ మనుషులు తింటే బతకలేరు, విరోచనాలు అయిపోతే రకరకాల పరిస్థితి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వ్యక్తి ఆ పందులు తినే పొట్టు తినడానికి కూడా నోసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అతనికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చింది. చెప్పండి చెప్పండి, అందరు చెప్పండి, బుద్ధి వచ్చిందనండి. వాళ్ళకి చెప్పండి, మనందరికి కూడా, మనం కూడా అందరూ చెప్పాలి. ఏం చెప్పానంట? ఈ బుద్ధి వచ్చింది. ఎవరికి బుద్ధి వచ్చిందంటే ఈ తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి కుమారునికి ఎప్పుడు బుద్ధి వచ్చింది? పందులు తినే పొట్టు తినడానికి కూడా ఆ యజమానుడు అవకాశం ఇయ్యనప్పుడు తండ్రి విలువ గుర్తొచ్చింది. అప్పుడు గుర్తొచ్చి, అయ్యో నా తండ్రి దగ్గర ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారే, ఆ పని వాళ్ళకు మంచి భోజనము, మంచి వస్త్రాలు, కావాల్సినవి అన్నీ ఉన్నాయి, నా తండ్రి దగ్గర ఎంతో మంది నివాసం ఉన్నారు, ఎంతో మంది అనాథలు బతుకుతున్నారు, ఇదిగో నా పరిస్థితి ఏంటి? నేను కాని దేశంలోనికి వచ్చి నా తండ్రి మాట, నా తల్లి మాట వినకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానని ఆలోచన చేసి నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆలోచన చేసుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు, ఇదిగో నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి? వెళితే నా తండ్రి అంగీకరిస్తాడా? నా తండ్రి నన్ను ఆహ్వానించుకొని ఆ గుంపులో చేర్చుకుంటాడా? తన పనివాడిలో ఒక పనివాడిగా చేర్చుకుంటే చాలు. మా డాడీ అసలు కాదులే, చేర్చుకుంటాడని ఒక నమ్మకంతో, విశ్వాసంతో బయలుదేరాడు. తండ్రి అయిన దేవునికి ఆయన ఏం చేసుకున్నాడు? క్షమించుమని అడిగి ఆయన ప్రయాణమై వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అయితే ఈ తండ్రి ఇంటిని కుమారుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మంచిదే. వేదనలో, కష్టాలలో ఉన్నాడు. ఈ తండ్రి పరిస్థితి ఒకసారి ఆలోచన చేస్తే, తండ్రిని కాదని వెళ్ళిపోయిన కుమారుని గురించి ఈ తండ్రి ఏమైనా చేసి ఉండొచ్చా? ఏం చేసి ఉండొచ్చు? ఏం చేసి ఉండొచ్చు? ఈ కుమారుడు తండ్రిని కాదని వెళ్ళిపోయాడు.
డబ్బు తీసుకున్నాడు, తండ్రిని చేదరించుకొని వెళ్ళిపోయాడు. తండ్రితో ఉండడం ఇష్టం లేదని, తల్లితో ఉండడం ఇష్టం లేదని వెళ్ళిపోయాడు. కానీ ఈ తండ్రి ఎన్నోసార్లు వద్దని ఉండొచ్చు, కానీ ఈ తండ్రి ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు. ఎవరి కొరకు అంటే తన కుమారుని కొరకు. అయ్యో, ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, నెల రోజులైంది, 2 నెలలు అయింది, నా కొడుకు ఎప్పటికైనా తిరిగి వస్తాడని, వస్తే బాగుండు అని తండ్రి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నా కొడుకు ఏం తిన్నాడో, నా కొడుకు ఎక్కడున్నాడో, వర్షం పడ్డది, నా కొడుకు ఏడున్నాడో, ఎవరింటికాడున్నాడో, ఎలా ఉన్నాడో అని ఈ తండ్రి ఆలోచన చేస్తూ ఉంటాడు. రోజు తన ఇంటికి అక్కడికి వెళ్ళి, ప్రజలందరూ ఉన్న దగ్గరికి, గుంపులుగా ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి చూసి ఉండొచ్చు. అక్కడికి వెళ్తే అయ్యో, అందరు కనబడుతున్నారు నా గ్రామస్తులు, కానీ నా కొడుకు కనబడట్లేదు. ఆ తన కుమారుని కొరకు తండ్రి ఎన్నోసార్లు ఉపవాసం ఉండి ఉండొచ్చు. అక్కడ కుమారుడేమో అవస్థలు పడుతూ ఉన్నాడు, ఇక్కడ తండ్రి కూడా అవస్థ పడుతున్నాడు. అతనికేమో తిండి లేదు, ఇతనికేమో ఏమి లేదు, తినడానికి ఇష్టము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంటే తనకు కుమారుడు లేడు, తనను కాదని వెళ్ళిపోయాడు. ఎలా ఉన్నాడో అతని క్షేమ సమాచారం తెలియదని ఆ కుమారుని కొరకు ఈ తండ్రి ఎంతో ఆరాట పడతా ఉన్నాడు. చివరికి ఒకానొక సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు ఆ కుమారుడు తండ్రి దగ్గరికి రావాలని నిశ్చయించుకొని తండ్రి దగ్గరికి వస్తూ ఉండగా తండ్రి వాడిని ఇంకా పోలిక గుర్తుపట్టి దూరముగా ఉన్నప్పుడే, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే పరిగెత్తుకొని వెళ్ళి ఏం చేశాడంట, కుమారుణ్ణి మెడ మీద ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని హత్తుకున్నాడు. దేవుని చెప్పండి. ఎవరు పరిగెత్తుకుని వెళ్ళారు? తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఈ తండ్రి ప్రేమను చూడండి. కుమారుని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి ఆ కుమారుడు ఏం ముఖం పెట్టుకుని వెళ్ళాలి, ఏమనుకుంటాడో మా డాడీ, ఏమనుకుంటాడో మా మమ్మీ, నన్ను రాణిస్తారో రానియరు అని చింతపడుతూ రావచ్చు. కానీ ఈ తండ్రి ఇంకా కుమారుడు దూరంగా ఉండడం చూసి పోలికను గుర్తుపట్టి పరిగెత్తుకొని వెళ్ళి ఆ కుమారుని హత్తుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని చివరికి కుమారుని ఇంటిలోనికి తీసుకొని వచ్చాడు. ఇది తండ్రి ప్రేమ. చెప్పండి, ఎవరి ప్రేమ ఎంతటిది అంటే ఈ ప్రేమలో అవధులు ఉన్నాయి. ఈ తండ్రి ఈ రోజుల్లో ఫాదర్స్ డే, ఈ రోజు అందరూ చాలా మంది మై డాడీ మై హీరో, మా డాడీ రా, ఇదిగో మా డాడీ, ఇదిగో నేను మా డాడీ అని ఫోటో పెట్టుకుంటాం, మంచిదే. మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా? చాలా మంది ఎవరిని ఇష్టపడతారు? మమ్మీని ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు, డాడీని ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు. చిన్నపిల్లలకు తెలుసు, మా డాడీ ఊరికే ఎప్పుడో పొద్దుగల పోతాడు, ఉదయం ఈ లేవక ముందు పోతాడు. ఎప్పుడు వస్తాడు డాడీ? ఎప్పుడు వస్తాడు? అందరు పడుకున్నాక వస్తాడు, మళ్ళీ లేవక ముందు వెళ్తాడు, మళ్ళీ రాత్రి పడుకున్నాక వస్తాడు. ఈ డాడీ చేసే పని ఎవరికి తెలియదు? పిల్లలకు. చెప్పండి, పిల్లలకు తెలియదు. వీళ్ళు అనుకుంటారు వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు అని పిల్లలు గమనిస్తున్నారు తప్ప ఈ డాడీ పని చేస్తున్న సంగతి వాళ్ళకి తెలియదు. కానీ ఏం చేస్తారంటే మమ్మీని బాగా ఇష్టపడతారు. మమ్మీ భోజనం చేస్తుంది, గిన్నెలు కడుగుతుంది, స్నానం చేపిస్తుంది, అన్ని తీసుకొచ్చి ఇస్తుంది. మమ్మీ కూడా మంచిదే, విలువైందే. కానీ ఈ మమ్మీ గిన్నెలు కడగాలన్నా, అన్నం వండాలన్నా వెనకాల డాడీ ఇంపార్టెంట్. చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ఈరోజు ఈ డాడీ లేకపోతే ఈ మమ్మీకి విలువ లేదు, ఈ మమ్మీ డాడీ లేకపోతే నీకు నాకు విలువ లేనే లేదు. ఈరోజు మనుషులుగా మనం కోరుకుంటున్న మాట ఏంటంటే, ఈ లోకంలో మనం గమనిస్తున్నాము ఈ తండ్రి ప్రేమ ఎలాంటిది అంటే నీ కొరకు ఆస్తులు కూడా పెట్టేది. ఈ తండ్రి నీ కొరకు ఏం చేస్తాడు తెలుసా? తన భూమిని సంపాదిస్తాడు. ఈ తండ్రి ఏం చేస్తాడు తెలుసా? నీ కొరకు వెండి బంగారాన్ని సంపాదిస్తాడు. ఈ తండ్రి ఏం చేస్తాడు తెలుసా? తనకున్నటువంటి ఆశలన్నీ ఎవరి కొరకు చంపుకుంటాడు? నీ కొరకు చంపుకుంటాడు. ఇదిగో తనకున్నటువంటి డబ్బంతా ఎవరి కొరకు ఖర్చు పెడతాడు? తన బిడ్డల కొరకు ఖర్చు పెడతాడు.
చెప్దాం హల్లెలూయా కదండి. ఏ తండ్రి అయినా, ఎందుకంటే వాళ్ళు కష్టపడేది మన కొరకు, మన పిల్లల కొరకు, తన పిల్లలు బాగుండాలని ఈ తండ్రి కష్టపడి సంపాదించి కూడబెడితే ఈరోజు కొడుకులుగా ఏం చేస్తున్నారంటే ఆ ధనాన్ని, ఆ బంగారాన్ని, భూములన్నిటినీ ఖాళీ చేసేవాళ్ళు. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ తండ్రి ఒకవేళ కుమారుడు హాస్పిటల్లో ఉన్నాడు అనుకో, మనం హాస్పిటల్లో ఉంటే మన నాయన ఏం చేశాడమ్మా? మందు తాగిను, ఏదన్నా ఉరువు పెట్టుకున్నాడు, ఏదన్నా ఏదో జరిగిందనుకో, ఏదైనా కీడు చేసామనుకో, ఏదైనా తప్పిదం చేసామనుకో, మనం పడిపోతే, యాక్సిడెంట్లు అయితే, ఏదన్నా కానిపోని రోగం వస్తే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇదిగో డాక్టర్లు గ్యారంటీ ఇవ్వనప్పుడు ఏం చేస్తారు? ఆ తండ్రి ఏం చేస్తాడు? ఇదిగో ఎన్ని పైసలైనా సరే ఇగో ఈ భూమి అమ్మినా సరే నా కొడుకు బతకాలి. ఆమేన్. చెప్పండి మీరు అందరూ ఎక్కడో ఉంటారమ్మా, దీర్ఘకాలికంగా ఆలోచన. ఎందుకంటే ఈ కొడుకు బాగుండాలని తండ్రి ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే నా సర్వస్వం, నా ఆస్తి, నా సంపద ఎవరు అంటే నా కొడుకు అని తండ్రి ఆలోచన చేస్తాడు. అదే తండ్రి హాస్పిటల్లో ఉంటే కొడుకు చేయగలుగుతాడు? ఈరోజు 3 పూటల భోజనం పెట్టాలి, హాస్టల్లో కావచ్చు, లేదంటే ఇళ్లలో కావచ్చు. అందరి పిల్లలు మంచిగా స్కూల్కి వెళ్తున్నారు అనుకో, అందరి పిల్లలకు బట్టలు బాగున్నాయనుకో, నా కొడుకుకి ఎందుకు బట్టలు బాగుండద్దు? నా కొడుకుని ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో వేయొద్దు? ఇదిగో నా కొడుకు ఎందుకు ఇవి కావాల్సినవన్నీ ఇయ్యకూడదు అని తల్లిదండ్రి ఏం చేస్తారంటే, తండ్రి తన బిడ్డల కొరకు మంచి వస్త్రాలు తీసుకొస్తాడు, మంచి భోజనం పెడతాడు, ఏది కావాలంటే అది ఇస్తాడు, ఏది కావాలంటే అది కాదనకుండా ఇచ్చేవాడు ఎవరు అంటే తండ్రి మాత్రమే. అప్పు లేకుండా ఇచ్చేవాడు ఒకే ఒక్కడు తండ్రి. పైసలా తండ్రికి కొడుకు మధ్య ఏమి లేదమ్మా, అప్పు. నువ్వు చిన్నాయన దగ్గర తీసుకున్న అప్పే, పెద్దనాయన దగ్గర తీసుకున్న అప్పే, పెద్దమ్మ కొడుకు దగ్గర తీసుకున్న అప్పే, కానీ నీ తండ్రి దగ్గర నువ్వు తీసుకుంటే అప్పు లేదు, అది మాఫీ. పైసలా ఒకవేళ నువ్వే మీ నాయనకి ఎప్పుడన్నా 200 ఇచ్చినావు, నా 200 నాకు ఇచ్చేసి అంటే కొడుకు దగ్గర తండ్రి తీసుకుంటే ఇప్పుడు ఎవరు బాకీ ఉన్నారు? తండ్రి. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఈ తండ్రి ఏం చేశాడంటే తన ఆస్తిని పంచిపెట్టాడు. ఎందుకంటే తన కుమారుడు బాగుండాలని, తన కుమారుడు చాలా మంచివాడుగా ఉండాలి. ఎందుకో ఆస్తి ఇవ్వకపోతే ఏదైనా చేసుకుంటాడేమో. ఈ రోజుల్లో ఏదైనా చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తున్నారు? వాళ్ళ పిల్లల కొరకు తల్లిదండ్రులు కాదనకుండగా ఇచ్చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం గమనిస్తున్నాం ఈ మాట. మనం చూస్తే ఈ తండ్రి ఆయన ప్రేమ కలిగిన వాడు. ఇదిగో ఈ భూమి కంటే విలువైన వాడు, నా ఆస్తి కంటే విలువైన వాడు ఎవరు అంటే నా కుమారుడు అని. కుమారుడు అడిగిన దాన్ని మాట కాదనకుండా ఈ తండ్రి ఏం చేశాడంటే తన ఆస్తిని పంచి ఇచ్చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రియమైన తల్లి, సహోదరుడా, ఈరోజు నీ తండ్రి విలువ నీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఆ తండ్రి కష్టం, ఆ తండ్రి పడిన ప్రయాస నీకు తెలుస్తుందా? ఒకసారి ఉన్నారు ఈ రోజు నీ పిల్లలు ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, ఈ రోజు నీ పిల్లలు గొప్పవాళ్ళుగా పిలువబడుతున్నారు, వాళ్ళు బలవంతులుగా ఉన్నారు అంటే వాళ్ళ వెనకాల ఒక తండ్రిగా నీ తండ్రి ఉండి పోషించి నీకు సంపాదించి నీ కొరకు సమస్తం కూరుస్తేనే ఈరోజు నువ్వు ఆ భూమిలో, ఆ ఇంట్లో నువ్వు ఉండగలుగుతున్నావు. తండ్రి లేకపోతే నీకు ఇల్లే లేదు, తండ్రి లేకపోతే నీకు భూమి లేదు, తండ్రి లేకపోతే నీకు ఆస్తి లేదు, తండ్రి లేకపోతే నీకు విలువ లేదు. విలువ ఉందమ్మా? ఉందా లేదా? వినండమ్మా, ఉన్నదా? ఈరోజు ఈ సమాజంలో మనం బయటకు వెళ్తున్నప్పుడు ఒకవేళ నిన్ను ఎవరైనా కాని మాటలు అన్నారనుకో, ఎవరైనా నిన్ను కొట్టారనుకో, నువ్వు పరిగెత్తుకొని ఎవరికి చెప్తావమ్మా? ఒకవేళ పరిగెత్తుకొని ఏవో మా డాడీకి చెప్తా అంటారు. హాస్టల్లో ఉన్న పిల్లలైనా సరే, ఇలాంటి స్కూల్కి వెళ్ళిన పిల్లలైనా సరే. ఒకవేళ నీ భర్త నిన్ను కొడితే, మీ అత్త మామ నిన్ను కాని మాటలు అంటుంటే నీకు ఎవరు గుర్తుకొస్తారమ్మా? ఒకవేళ నీ భర్త కొట్టాడు అనుకో, చావు దెబ్బలు కొట్టాడు, ఫోన్ చేయగానే అమ్మా తిన్నావా అనగానే ఏమొస్తారు? ఫస్ట్
ఏమొస్తుంది? ఏమైందిరా ఏడుస్తున్నావు, ఏమైంది అంటే కొట్టిండు. ఇదను ఫోన్ పెట్టేసి చిట్టుండొచ్చు, ఫోన్ పెట్టేసిన ఆయన తినడు. రైతులో అవునా కాదు? ఇక్కడ ఫోన్ పెట్టేసి నువ్వు భోజనం చేస్తుండొచ్చు, అక్కడ ఫోన్ మాట్లాడి పెట్టేసిన నీ తండ్రి నీ తల్లి ఏమైందో ఎప్పుడు తెల్లారుతుందో, నా బిడ్డ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాలి, ఎదుగో నా అల్లుని కాళ్ళు పట్టుకొని బతిమాలాలి, ఏమైనా అన్నానేమో నా బిడ్డ ఏదో పొరపాటు చేసిందో. ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా తండ్రి ఎలాంటి వాడంటే, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ పిల్లలకి ఏదైనా ఫీజులు కావాలి, నీకేదైనా ఆపద వచ్చింది, ఎవరిని అడిగినా కాదంటారేమో. నాయన పిల్లగాడు బాగా సరదైంది, నీ భర్త తాగి ఊగుతున్నావు, మంచిగా ఎంజాయ్ చేసి పడుకుంటున్నాడు, కానీ నీ కడుపు నొప్పి జ్వరం వచ్చింది, తినడానికి హాస్పిటల్ తీసుకురానికి డబ్బులు లేవనుకో, ఎవరిని అడిగితే సిగ్గు పోతుంది అని ఎవరికి ఫోన్ చేస్తావు, నాయన నాకు ఒక 500 కావాలి. ఎందుకు బేటా అంటే మనకి జ్వరం వచ్చింది, డబ్బులు పంపించేస్తారు. నీ పెళ్లి చేసి నీకు పేరంటాలు చేసి అన్ని చేసినా నీకు ఏది కావాలంటే అది కాదు అనకుండా ఇచ్చేవారు నీ తండ్రి నీ తల్లి. ఇలాంటి తల్లిదండ్రిని కలిగిన మనందరము ధన్యులమా కాదా? మనము ధన్యులమే. ఎందుకంటే ఆ తండ్రి కష్టము నీకు నిలవట్లేదు. ఒకవేళ ఉపవాసం ఉన్నా, తినడానికి తిండి లేకపోయినా, తన పిల్లలు ఉపవాసం ఉండొద్దని పిల్లల కొరకు తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా? తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళు ఆకలితో ఉండి పిల్లలకి ఏది కావాలంటే నాకు చికెన్ తినబుద్ధి అవుతుంది అంటే చికెన్ వస్తుంది. 11 గంటల రాత్రిలోకి నాకు థమ్స్అప్ కావాలంటే వస్తుంది. ఎవరుంటే? ఒకవేళ డాడీ లేడనుకో, నువ్వు కొండ మొరలు పెట్టి ఏడ్చిన థమ్స్అప్ నీ దగ్గరికి రాదు, చికెన్ నీ దగ్గరికి వస్తుందా? ఈరోజు గమనించండి, మాట మనం చూద్దాం. ఇంకొక మాట మనం ఆలోచన చేస్తే, ఇక్కడ అంటున్నాడు తండ్రి ఏం చేసిన తన ఆస్తిలో వచ్చు భాగాన్ని ఇచ్చేస్తాడు. ఈరోజు నీ తల్లి నీ తండ్రి ఉన్నప్పుడు నీకు నాకు ఏముంటుందో తెలుసా? తల్లి విలువ ఉంటుంది. ఏముంటుందంట? వాక్యమంటూ ధైర్యం ఇస్తుంది. కానీ ఈ తండ్రిని, ఆ ధైర్యం ఇచ్చే తండ్రిని, నీకు ఇల్లు కట్టించిన తండ్రిని, నీకు భూమి సంపాదించిన తండ్రిని, నీకు ఏది కావాలంటే అది ఇచ్చిన తల్లిని తండ్రిని పెద్దవాడమైన తర్వాత, నీకు భార్య బిడ్డలు వచ్చిన తర్వాత ఎక్కడ ఉంచుతున్నావు? ఎక్కడ ఉంచుతాం మన తల్లిదండ్రుల్ని? ఒకవేళ ఇంటికి పాస్టర్ వచ్చాడు అనుకో, ఎవరైనా వచ్చారనుకో, ఈరోజు మనం ఏం చేస్తాం? వాళ్ళని పక్కన పెట్టేస్తామా లేదా? ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ఈ తల్లిదండ్రి నేను చూస్తా ఉన్నాను కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రాంతాలలో చూస్తున్నప్పుడు, పోయిన వారం చెప్పాను, ఒక తల్లి ఏదో నా కొడుకుకి అని పరిగెత్తుకొని వస్తుంది. ఈరోజు తండ్రి పడిపోతే, తండ్రి లేవలేకపోతే, తండ్రి ఆకలి అవుతుందంటే, ఈరోజు పిల్లల ఆకలి అవుతుందంటే, తల్లిదండ్రులు ఏ రాత్రైనా నా కొడుకు కోసం భోజనం సిద్ధపరిచిన తండ్రి ఏది కావాలంటే అది తీసుకొచ్చి ఇస్తాడు. మరి తండ్రి వృద్ధాప్యములోనికి వచ్చిన తర్వాత కనీసం భోజనం పెట్టమంటే పెడతారా? ఇప్పుడే తిన్నావు కదా, ఎన్నిసార్లు తింటావు? తండ్రిని ఏమంటారు? ఎన్నిసార్లు తింటావు? ఎంత తింటాడు? ఇంత తింటాడు. ఔషధాలు తిన్నట్టు తింటాడు. అన్ని ఏం కావాలి? ముక్కలే కావాలి. ముక్కలేవా అని అడుగుతుంది. ఆమె ఎవరు? నీ తల్లి. ఎవరు? నీ తండ్రి. వాళ్ళకి ఏం చేస్తున్నావు? వాళ్ళని చూస్తున్నావు. వాళ్ళు పడిపోతుంటే ఎందుకు పడిపోయాడు కదా? నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు బాత్రూమ్కి వెళ్ళినా, ఎన్నిసార్లు బురదలో ఉంగినా, నీకు అంత సేవలు వాళ్ళు చేస్తారమ్మా? చెప్పండి అమ్మా, మీరు ఏమంటారు? మనిషి కదా, తక్కువ నేను ఏమంటారు? మన ఎవరాళ్ళు చెప్పండి.
పెంచిన తల్లిదండ్రిని మనం ఏం చేస్తున్నాము? అనరాని మాటలు అంటున్నామంటే ఈరోజు ఫాదర్స్ డే, మదర్స్ డే జరుపుకుంటున్న మనం జ్ఞానవంతులమేనా? ఈరోజు ఒక్కరోజు కాదు, నీకు ఏది కావాలంటే అది తీసుకొస్తున్నా నీ తల్లిని. అందుకే వాక్యం అంటుంది, ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకున్నవాడను నేనే అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, నీ యొక్క తల్లిని, తండ్రిని నువ్వేం చేయాలంట? సన్మానించాలి. వాళ్ళ నిండు వృద్ధాప్యమందు వారిని నువ్వేం చేయాలి? విడిచిపెట్టొద్దు, వారిని ఆదరించాలి. ఈ సమాజము డబ్బులుంటేనే, వెండి బంగారం ఉంటేనే తల్లిదండ్రిని ప్రేమిస్తున్నాను. వాళ్ళ ఆ విధంగా సంపాదించారు, వీళ్ళు ఏ విధంగా సంపాదించారు, నువ్వేం సంపాదించావని తల్లిదండ్రులు నువ్వు అంటూ ఉండొచ్చు. ఈరోజు నువ్వేం సంపాదించావు? ఈరోజు నేనేం సంపాదించా? ఇదిగో నువ్వు దిగులు పడద్దు, ఎవరి కోసం నువ్వు ఆలోచన చేయద్దు. ఎందుకంటే ఇదిగో నీతో ఉండేవాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి చెప్దాం హల్లెలూయా. ఎందుకంటే నువ్వే విషయంలో నువ్వు భయపడద్దు. ఎందుకంటే దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను కరుణించేవాడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఇంకొక మాట అంటాడు, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం చదవండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చదువుదాం చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడింది, కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. ఏం చేశారంట? కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. అలంకారం అనండి. ఇల్లును మంచిగా రెడీ చేస్తాం మనం. ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉంచేస్తాం, మంచిగా సదిరేస్తాం, అన్ని చూడడానికి మంచి ఎంత బాగుందో అంటాం. ఆ ఇల్లును చూసి, ఆ ఇంట్లో నాయన లేకపోతే, ఆ ఇంట్లో అమ్మ లేకపోతే, ఇంట్లో చీకటి ఎన్ని ఉన్నా చీకటే. అందుకే ఇక్కడ ఈ మాట మనము చూస్తే, తండ్రులు కుమారులకు ఒక అలంకారముగా ఉన్నారు, అంటే విలువగా ఉన్నారు. ఈరోజు నీ తల్లిని నువ్వేం చేస్తున్నావు? నీ తల్లి మాట వింటున్నావా? నీ తండ్రి మాట వింటున్నావా? ఇంకొక మాట మనం చూద్దాం. చివరిగా కీర్తనల గ్రంథము 27వ కీర్తన 10వ వచనంలో చూస్తే ఒక మాట కనబడుతూ ఉంది. 27వ కీర్తన 10వ వచనం చదవండి. 27:10 వచనం, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు, అంటున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను ఏం చేశాడంట? చేరదీస్తాడంట. ఈరోజు మనందరూ విడిచిపెట్టచ్చు. విడిచిపెడతారా అమ్మ? విడిచిపెడతారా? ఏముంటే వస్తారు మన దగ్గరికి? బెల్లం ఉంటే ఏమొస్తాయంట? లీలా. చీమలు వస్తాయి, ఈగలు వస్తాయి. బెల్లమే లేదనుకో, ఈగలు రావు, చీమలు. అంటే నీ దగ్గర ఏముండాలి? ఎవరైనా రావాలి అంటే నీ దగ్గర ఏముండాలి? స్వీట్ పదార్థం ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ మాట మనం చూస్తే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నిన్ను అందరూ కాదనొచ్చు. ఒకవేళ కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా కాదనొచ్చు, అన్నదమ్ములు కూడా కాదనొచ్చు. కానీ నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను కాదు అనడు. తల్లి మరచిన, తండ్రి విడిచిన, నేను నిన్ను మరువను, నేను నిన్ను విడువను, ఎన్నడ కూడా ఏడబాయను అంటున్నాడు. ఎందుకంటే ఆయన నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే అందరూ మనల్ని కాదని వెలివేసి త్రోసేసినా కూడా నేను నమ్ముతున్నటువంటి దేవుడు, నేను సేవిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, ఎందుకంటే నేను మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. ఆయన మనల్ని ఆస్తికర్తలుగా చేయడానికి, ఇదిగో మనం పాపములో నశించిపోవద్దని, ఇదిగో మనం నరకములోనికి వెళ్ళకూడదు అని మనందరి కొరకు ఆయన పరలోకమును విడిచి ఈ భూలోకం మీదకి వచ్చి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, మనందరి పాపములను ఆయన భుజాన వేసుకొని మనందరి కొరకు కలువరి శిలువలో
మరణించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. పిల్లరా, అంతగా ప్రేమించేటటువంటి దేవుని నమ్ముకున్న నీవు ఈరోజు నీ తండ్రిని గురించి ఒక మాట ఆలోచన చేయాలి. ఆ తండ్రి నీకు కావాల్సిన ఎన్ని సమకూరుస్తున్నాడు. ఈ లోకపు తండ్రి నీకేది కావాలంటే అది ఇస్తున్నాడు. నువ్వేది అడిగితే అది ఇస్తున్నాడు. మంచిదే. నీ తండ్రిని నిన్ను కలగజేసినటువంటి సృష్టికర్త అయిన దేవుడు నీకేది అవసరమో అది సమస్తము ఆయనకు తెలుసు. ఆయన ప్రేమను పొందుకున్న నీవు ఆయన ప్రేమలో ముందుకు కొనసాగాలి. ఆ ప్రేమను ఇతరులకు పంచేవాడిగా ఉండాలి. ప్రియకర, ఈరోజు తల్లిదండ్రులకు పుట్టిన మన తల్లిదండ్రులను గౌరవించాలి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపొద్దాక. కుమారులారా, మీ తల్లిదండ్రులకు విధేయులు ఉండాలి. ఏం చేయాలంటే పిల్లలైన ప్రతి ఒక్కరు విధేయులు కలిగిన వారిగా ఉండాలి. మన పిల్లలు తప్పు చేస్తున్నారనుకో కదా, ఈరోజు పిల్లలకు తల్లిదండ్రులు ఎట్లా కనబడతారు తెలుసా? ఎట్లా కనబడతారు? ఎట్లా? శత్రువులు. తల్లిదండ్రులు పిల్లలకి ఎట్లా కనబడతారంటే శత్రువులు కనబడతారు. ఎందుకంటే మమ్మీ డాడీ ఏం చేస్తారు? అరే, ఇంకా రోడ్డు మీద ఉన్నావా, ఇంటికి వెళ్ళు అంటాడు. ఓలు డాడీ. మమ్మీ అంటది, అరే లేవురా, చదువు. ఊకే మమ్మీ చదవండు, పిసికి పడేస్తా, చంపేస్తా నిన్ను. ఓలు కొడుకు. ఈరోజు ఈ తల్లిదండ్రులకి పిల్లలు ఎట్లా కనబడుతున్నారో తెలుసా? పిల్లలకు తల్లిదండ్రులు శత్రువులు, విలన్స్ అయిపోతున్నారు. ఎందుకంటే ఏదైనా కావాలన్నప్పుడు ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ మమ్మీ, మై ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడీ, ఏదో లేనిపోని మాటలు చెప్పి పొందుకున్న తర్వాత ఐ హేట్ యూ అన్ని పొందుకుంటారు. అందేదాకా తీసుకుంటారు. అందే తర్వాత అలా పిలిస్తే కూడా పలకరు. చేతులు ఏదైనా పడితే పిలిస్తే కూడా పలకరు. కానీ ఈరోజు పిల్లలకి తల్లిదండ్రులేమో, అమ్మా నువ్వు పెద్దగా అవుతున్నావు, వయసులోకి వచ్చినావు, ఎందుకో నువ్వు అక్కడ కూర్చోవద్దంటే మా మమ్మీ నన్ను ఏడ కూర్చోనేయాలి. ఏమంటారు? అమ్మా నువ్వు అందరిలాగా ఉండకూడదు, అటు వెళ్ళకూడదు అని చెప్తే మా డాడీకి నేను అస్సలే నేను ఈ ఇంట్లో ఎందుకు పుట్టినో ఏమో. ఈ ఇంట్లో కాక ఏ ఇంట్లో పుడుతూ నీ అందానికి, నీ చదువుకు ఈ ఇంట్లో కాక ఏ ఇంట్లో పుడతావు? రాజుంట్లో పుడతావు. హల్లెలూయా. చెప్తామా గట్టిగా? హల్లెలూయా. ఈరోజు ఈ తండ్రి విలువ ఎప్పుడు తెలుస్తుందో మీకు తెలుసా? ఆ తండ్రి లేనప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడ్చే రోజులు వస్తాయి. ఆ తల్లి లేనప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడ్చే రోజులు వస్తాయి. ఎప్పుడంటే నేను రోడ్డు మీద అనాథలుగా ఉన్నప్పుడు, నీ భార్య నిన్ను కాదన్నప్పుడు, నీ పిల్లలు నిన్ను కాదన్నప్పుడు, అందరూ వెలివేసి అందరూ నిన్ను విడిచిపెట్టినప్పుడు, ఒకవేళ మమ్మీ ఉంటే ఆ మమ్మీ నిన్ను దగ్గరికి తీస్తాడు. ఒకవేళ తండ్రి ఉంటే ఆ తండ్రి దగ్గరికి తీరుస్తాడు. ఈరోజు నీ అన్నదమ్ములు నీ వెంబడి రాకపోవచ్చు, అన్నదమ్ములకు సహాయం చేయకపోవచ్చు. ఒకవేళ తల్లి తండ్రి ఉంటే నిన్ను దగ్గరికి తీసి ఏం తింటావు అంటాడు. ఆమె ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఫోన్ చేసిన వెంటనే తిన్నవా అంటాడు. ఆమె ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఏమంటారు? డాడీ నాకు పైసలు కావాలి. ఎందుకురా? ఫీజు కట్టాలి. డాడీ నాకు ఫోన్ కావాలి. ఎందుకురా? అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. డాడీ నాకేం కావాలి? బైక్ కావాలి. ఎందుకురా? నేను డిగ్రీ పాస్ అయినా. ఇది కానీ మీ డాడీ ఏం చేస్తున్నాడు? మీ డాడీ ఎంత కష్టపడుతున్నాడు? మీ డాడీ ఎందుకు ఉపవాసం ఉన్నాడు? ఎందుకు మంచి వస్త్రాలు వేసుకోవట్లేదు? గ్రహించట్లేదు సమాజం. గ్రహిస్తున్నారండి? ఒకవేళ ఆ తండ్రి ఉంటేనే నీకు ఆనందం. ఆ తండ్రి లేకపోతే నువ్వు చాలా బాధపడాల్సిన పరిస్థితి. ఎవరైనా ఒకవేళ నీకు తండ్రి అవసరం లేదు, వృద్ధ పెళ్ళి అయిన తర్వాత భార్య మాటలు విని లేదంటే భర్త మాటలు విని చివరికి తల్లిదండ్రి పక్కకు పెట్టి వాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ వాక్యం ఉంటుంది, తల్లిదండ్రులు విడిచిపెట్టిన, అందరూ విడిచిపెట్టిన నేను నిన్ను మరవను. చెప్పండి, నేను నిన్ను ఎడబాయును. ఆ ఎడబాయని దేవుని నమ్ముకున్నాను. నీవు నేను మనందరము భాగ్యవంతులము. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజమైన ఫాదర్స్ డే అంటే ఏంటో తెలుసా? తండ్రిని గౌరవించడం, తండ్రి మాట వినటం, తల్లి మాట వినటం, లెక్క చేయటం. ఈరోజు మనం గుణవంతులుగా ఉండాలంటే మీరు ఫలానా వాడు ఎవరి కొడుకు అనాలి.
ఈమె ఎవరి బిడ్డే వీళ్ళ అనకూడదు. ఏమన్నా వీళ్ళ అనకూడదు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనందరికీ పరలోకముందు ఉన్నటువంటి తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి అయిన దేవునికి మనము అవమానము తెచ్చే బిడ్డలుగా మనము ఉండకుందుముగాక కదా. మన యేసయ్యను నమ్మిన బిడ్డలం. యేసయ్య మన తండ్రి, మన రక్షకుడు, మన విమోచకుడు. ఆ తండ్రిని మనము గణపరచవలసిన వారమైన ఆయన మన కొరకు 2 చేతులు చాపి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. తన దేహాన్ని, తన రక్తాన్ని ధారపోసి మనందరినీ ఆయన రక్తంలో కడిగిండు. ఆ కడగబడినటువంటి బిడ్డలంగా మనందరం చేయబడ్డాం. ఆయన రక్షణ పొందుకున్నామన్న ఆయన కొరకు సాక్షులుగా ఉండుముగాక. ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకుదుముగాక. ఆయనను కలిగిన మనము మన తల్లిదండ్రులకి విలువనిద్దుముగాక. మన అత్త మామకు విలువనిద్దుముగాక. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమె కళ్ళు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఇది ప్రభు నాకు విలువ ఉందంటే అది నా తండ్రి వల్లనే, నా తల్లి వల్లనే. ప్రభు నేను తల్లిదండ్రికి అవమానము తెచ్చే బిడ్డగా నేను ఉండకూడదు. ప్రభు తల్లిదండ్రిని గౌరవించే బిడ్డగా, తల్లిదండ్రికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే బిడ్డగా నేను ఉండినట్లుగా సహాయం చేయి ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేద్దాం.